హలో ఆల్ బ్యాక్ టు మంచి ముచ్చట చిటికలో పప్పుచారు చేసేద్దాము రండి. కందిపప్పుని 2-3 విజిల్స్లో మెత్తగా ఉడికించుకొని ఇందులోనే సరిపడేంత కారము ఉప్పు వేసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మన పోపుకి సరిపడేంత ఆయిల్లో ఆవాలు జీలకర్ర ఆనియన్ పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాక జింజర్ గార్లిక్ పేస్ట్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. నచ్చిన వాళ్ళు సొరకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. అవి లైట్గా మగ్గిన తర్వాత ఒక టమాటా ముక్క కూడా వేసుకోవచ్చు. ఇది ఆప్షన్. ఇది కూడా అంతా ఫ్రై అయ్యాక పక్కన మనం చింతపండు రసాన్ని ఇలా మిక్స్ చేసేసుకొని ఆ వాటర్ని ఆ పోపులో వేసుకొని అది మరుగుతున్నాక ఆయిల్ అనేది ఇలా పైకి వస్తుంది అనమాట. అప్పుడు మనం ఉడకపెట్టుకున్న పప్పుని వేసేసుకోవాలి. ఎలాంటి సాంబార్ పొడి కానీ మసాలాలు కానీ అవసరం లేదండి. పాతకాలంలో మన అమ్మమ్మలు ఇలానే పప్పుచారు చేసేవాళ్ళు. ఆర్గానిక్ పప్పుచారు. సరిపడేంత సాల్ట్ కూడా వేసుకోవచ్చు. లాస్ట్లో మాత్రం కొత్తిమీర వేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గుమగుమలాడే పప్పుచారు రెడీ.